దుప్పినీటి వాగుల కొరకు ఆశపడున్నట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. మనమందరం ఆ రీతిగా తలలు వంచి మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించుదాం. సర్వశక్తిమంతుడవైన దేవా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైనటువంటి మా తండ్రి, సర్వ ప్రపంచములను మీ నోటి మాట ద్వారా కలుగునుగాక అని పలికి సమస్తమును సృజించి పరిపాలిస్తున్నటువంటి ప్రభువా, మమ్మలను ప్రేమించి మా పాపముల కొరకు, మా అపరాధముల కొరకు ఆ కల్వరి శిలువలో మీరు మా స్థానంలో మరణించి మరణము ముళ్ళును విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచిన సజీవుడమైన యేసు ప్రభువా, మీ కృపా సింహాసనం ఎదుట సమయోచితమైన సహాయం కొరకు కృతజ్ఞత విజ్ఞాపన ప్రార్థనలను చేయుటకు మీరు నన్ను ప్రేమించి మీ స్వరక్తంతో విమోచించి, ఇదిగో తండ్రి, మీరు విమోచించిన నీ ప్రియ బిడ్డలను మీ సన్నిధిలో కాయుటకు మీరు చూపించిన కృపంతటి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. సర్వశక్తిమంతుడవైన దేవా, గడిచిన పునరుత్థాన ఆదివారము దినము మొదలుకొని ఈ పునరుత్థాన ఆదివార దినము వరకు మీ స్వరక్తము ఇచ్చి విమోచించిన ఈ నీ సంఘమును సంరక్షించి పోషించి స్వస్థపరిచిన తండ్రి విధానము కొరకు అందరి పక్షంగా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నన్ను కుటుంబమును కూడా మీరు దయదలిచి కనికరించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు, ఈ యొక్క ఉదయకాల సమయమందు మా ప్రభువ మీ మందిర ఆవరణములో మా తండ్రి తమ తమ గృహములలో మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుటకు సిద్ధపడి సమకూడుతున్న వారందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. వారి వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో మీరు చేసిన తండ్రి సంరక్షణ, స్వస్థత, పోషణ అంతటి కొరకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, దీని అందు ఉత్సాహించుము, సంతోషించుమని నీ లేఖనాలు సెలవిస్తున్నాయి. ఈ ఉత్సాహమునకు, ఈ సంతోషమునకు కారణము యేసు ప్రభువా, మీరు మా కాపరిగా ఉండి మమ్మలను ఈ యొక్క ఉపద్రవముల నుంచి, మా తండ్రి ఈ భయంకరమైనటువంటి వ్యాధుల నుంచి సంరక్షించి పోషిస్తున్నందుకు, మరి యొక్క దినాన్ని దయాకిరీటంగా మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క దినమంతటికి మా ప్రభువా, మా ప్రభువుగాను కాపరిగాను మా తండ్రి మీ యొక్క నామంలో మమ్మల్ని సంరక్షించి పోషించి స్వస్థపరుస్తూ మీ మహిమ ఐశ్వర్యంలో మా అవసరతలను తీరుస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, ఇమాన్యుయల్ ఎవెంజలికల్ సంఘ పరిచర్యలను, కుటుంబములను ఆరంభించిన నాటి నుంచి నేటి దినం వరకు మీ నామ మహిమార్థమై కొనసాగింపజేస్తూ వచ్చిన విధానం కొరకు కృతజ్ఞతలు. మేము తండ్రి ఉంటున్నటువంటి మా పరిసర ప్రాంత ప్రజలను, మా యొక్క బోడుపల్ ప్రజలను, రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలను, ప్రపంచ ప్రజలను మీ కృప చొప్పున సంరక్షిస్తూ పోషిస్తున్నందుకు స్తోత్రాలు. మా దేశ రాష్ట్ర పరిస్థితులన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకున్నటువంటి దేవుడు తండ్రి, నీకు వందనాలు. ఈ యొక్క COVID-19 బారిన పడి కుటుంబాలను విడిచిన వారి కొరకు, తమ వారిని కోల్పోయిన వారి కొరకు, ప్రస్తుతం వ్యాధిగ్రస్తులుగా ఉన్న వారి కొరకు మీ దయను వేడుకుంటూ ఉన్నాను, మీ కృపను వేడుకుంటూ ఉన్నాను. మీరు దయ తలిస్తే తండ్రి ఈ భూమి మీద జీవించగలుగుతాం. మరణమును జీవమును మీరు నిర్మించి కొనసాగింపజేస్తున్న దేవుడుగా ఉంటున్నారు. ఇదిగో ప్రభా, ప్రపంచవ్యాప్తంగా తండ్రి ప్రబలిన ఈ వ్యాధి బారిన పడకుండా సమస్త ప్రజలను మీ దయ చొప్పున కనికరించి మీ జీవమును అనుగ్రహించమని, మిమ్మల్ని విశ్వసించి నిత్య జీవంలో ప్రవేశించడానికి అభ్యంతరాలుగా ఉన్న అపవాది కార్యాలన్నింటినీ కూడా లయపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. వ్యాధి నిర్మూలన కొరకు తండ్రి శక్తి వంచన లేకుండా ప్రయాసపడుతున్న ప్రతి దేశ ప్రధానిని, ఆయా దేశాల తండ్రి వైద్య నిపుణులను, పోలీసు వారిని, ఆయా పనులను జరిగిస్తున్నటువంటి మరి పారిశుద్ధ కార్మికులను, మా తండ్రి స్వచ్ఛంద సేవా సంస్థలను బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మరి మా దేశంలో, మా రాష్ట్రం నుంచి వలస వెళ్తున్నటువంటి, తమ స్వగ్రామాలకు వెళ్తున్నటువంటి వారికి మీరే ప్రభువుగా కాపరిగా ఉండి మీ యొక్క నెమ్మది కలిగిన హస్తములతో నడిపిస్తూ ఉన్నారు. కొంతమంది దుఃఖకరమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారు.
నీ దయ కొరకై మేము ప్రార్థిస్తూ ఉన్నాం, మీ కనికరం కొరకై ప్రార్థిస్తున్నాం. ఈ నీ సంఘంలో ఏ పరిస్థితుల్లో కూడా నీ ప్రియ బిడ్డలు గత వారము జీవించి ఉన్నారో మీరు చూస్తూ వచ్చిన దేవుడుగా ఉంటున్నారు. మీ మహిమార్థమై ప్రతి అవసరత తీర్చినందుకు మీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థాన ఆరాధనలో మా స్తుతి సింహాసనము పైన ఉండి ఈ యొక్క స్తుతిని, ప్రార్థనను, విజ్ఞాపనను, కృతజ్ఞతను అంగీకరించి రాబోయే మాసంలో ప్రభువా మాతో కూడా ఉండి నీ శిరసత్వం కింద నీ శరీరంలో అవయములుగా జీవించుటకు, పరిశుద్ధాత్ముడు మాలో నిత్యము సంచకరువుగా ఉండుటకు మీ కృప చూపించి నడిపించుమని, మా కుటుంబములను ఈనీ పరిచర్యలను మీ నామ మహిమార్థమై కొనసాగింప చేయమని సమస్తమును మీ దయా కృపగల హస్తములకు అప్పగించుకొనొచ్చు మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ దేవుని సంగమ, ఈ యొక్క పునరుత్థాన ఆరాధనలోనికి ప్రభు నామమున ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాను. మనమందరము కలిసి గాయక బృందంతో ఎవరు నన్ను చేయి విడిచిన అనే పాటను పాడి ప్రభుని ఆరాధించుదాం. నన్ను చేయి విడిచిన యేసు చేయి విడవడు, ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడవడు, చేయి విడవడు, చేయి విడవడు, చేయి విడవడు, చేయి విడవడు, చేయి విడవాడు, నన్ను చేయి విడవాడు, ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడవడు, ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడవడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును, పాలించును, లాలించును, పాలించును, ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడవడు, ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడవడు. వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడల్లా, వేడుకొందునే, కాపాడునే, వేడుకొందునే, కాపాడునే, ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడవడు, ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడవడు. రక్తము తోడా కడిగి వేశాడే, రక్తము తోడా కడిగి వేశాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, ఎవరు నన్ను చేయి విడిచిన యేసు చేయి విడవడు,
మనమందరము ఆ రీతిగా లేచి నిలువబడి 45వ కీర్తన నేను చదువుతున్నప్పుడు మీరు నాతో కలిసి అన్ని వచనాలు చదవవలసిందిగా మనవి చేస్తున్నాను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా వ్రాయువాని కలం వలనున్నది. నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు. నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది. కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును. శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనుము. నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనుము. సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును. నీ బాణములు వాడిగలవి. ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో జొచ్చును. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చు అగునట్లుగా నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. నీ వస్త్రములెల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగి పట్టా వాసనే. దంతంతో కట్టిన నగరులలో తంతి వాయిద్యములు నిన్ను సంతోష పెట్టుచున్నవి. నీ దయనందిన స్త్రీలలో రాజుల కుమార్తెలు ఉన్నారు. రాణి ఓఫీరు అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వమున నిలుచున్నది. కుమారి, ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము. నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. తూరు కుమార్తె నైవేద్యము తీసుకొని వచ్చును. జనులలో ఐశ్వర్యవంతులు నీ దయను వెతుకుదురు. అంతఃపురములోను రాజు కుమార్తె కేవలము మహిమ గలది. ఆమె వస్త్రములు బంగారపు బుట్ట పని చేసినది. విచిత్రమైన పనిగల వస్త్రములను ధరించుకొని రాజు నొద్దకు ఆమె తీసుకుని రాబడుచున్నది. ఆమె నువ్వు వెంబడించు. ఆమె చెలికత్తలైన కన్యకలు నీ యొద్దకు తీసుకుని రాబడుచున్నారు. ఉత్సాహ సంతోషములతో వారు వచ్చుచున్నారు. రాజనగరులలో ప్రవేశించుచున్నారు. నీ పితరులకు ప్రతిగా నీ కుమారులుందురు. భూమి అందంతటా నీవు వారిని అధికారులుగా నియమించదవు. తరములన్నిటను నీ నామము జ్ఞాపకముండునట్లు నేను చేయుదును. కావున జనములు సర్వకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు. దయచేసి ఆ రీతిగా మనమందరం కూర్చుందాం. మరి ఈ సమయంలో గాయక బృందంతో కలిసి మరి యొక్క కృతజ్ఞత పాటను పాడి ప్రభుని మనము ఆరాధించుదాం. కృపామయుడా అనే పాటను పాడి ప్రభుని ఆరాధించుదాం. ఇది
జీవ కిరీటమిచ్చుటకు యోగ్యతలేని నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపను విడక నీ కృపను విడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలో నా కృపామయుడా నీలో నా నివసింపజేసినందునా ఇదిగో నాకు తులసి సింహాసనం ఇలా నివసింపజేసినందునా ఇదిగో నాకు తులసి సింహాసనం కృపామయుడా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం అందరము ఆ రీతిగా మోకరించి తలలోంచి కన్ను మూసుకున్నట్లయితే మన మధ్యలో దైవ సేవకురాలు శ్రీమతి ఎలిజబెత్ ఆమోస్ గారు గడిచిన దినముల ప్రభు దయా కనికరము కాపుదల కొరకు మన అవిధేయతలను బట్టి దేవునికి దూరంగా ఉన్న పరిస్థితులను బట్టి కూడా రాబోయే మాసములో ప్రభు కాపుదల కొరకు కృతజ్ఞత ప్రార్థనలో మనలను నడిపిస్తారు. మనమందరము దైవ సేవకురాలతో ఏకీభవించుదాము. అర్థం చేసుకుందాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడవైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా, బలవంతుడా, అద్వితీయుడవైన దేవా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను ప్రభా. నా తండ్రి, ఈ యొక్క మాసం అంతట్లో నీ యొక్క రెక్కల నీడన మమ్మల్ని కాచి కాపాడిన దేవుడవు, మా విమోచకుడవుగా మా రక్షకుడవుగా ఉండి తండ్రి మా కాపరిగా ఉండి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రములు ప్రభా. ఇదిగో మా ప్రభా, నీవు మాకు పరమ వైద్యుడవుగా ఉన్నావు, నీకు స్తోత్రములు తండ్రి. మరి జరుగుతున్న ప్రతి పరిస్థితుల్లో దేవా, నీవే మా యొక్క తండ్రి నివాస స్థలమై ఉండి తండ్రి మేము దాగుకొను మా కోటగా మా కొండగా ఉన్నందుకే నీకు స్తోత్రాలను చెల్లిస్తూ ఉంటున్నాను మా తండ్రి. ఈ యొక్క మాసము చివరి దినములో, ఈ యొక్క పునరుద్ధాన దినంలో మా ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే నీకు స్తోత్రములు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను మా ప్రభా. ఎలలేని నీ ప్రేమకును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. అయా ఏమిచ్చినా మీ రుణం మేము తీర్చుకొనలేము మా ప్రభా. అయా నీవు మా కాపరిగా ఉండి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు, నీకు స్తోత్రాలను చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. ఇదిగో మా ప్రభా, సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి, ప్రతి కుటుంబంని అయా ప్రతి వ్యక్తిని నా తండ్రి నీ యొక్క దయ చేత కృప చేత కనికరము చేత కాపాడుచున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలను చెల్లిస్తున్నాను మా ప్రభా. నీవు పోషకుడవుగా ఉన్నందుకే నీకు స్తోత్రములు తండ్రి. అయా కాపరిగా ఉన్నందుకే నీకు స్తోత్రములు యేసయ్యా, నీకు స్తోత్రములు మా ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన, మీరు ఇచ్చినటువంటి రక్షణను బట్టి నీకు స్తోత్రములు. అయా మా పాపములను మా అపరాధములను దేవా నీవు జ్ఞాపకం చేసుకుంటే తండ్రి మేము ఈ యొక్క దినాన్ని మేము చూడలేము మా ప్రభా. అయా నీ దయ కొరకు నీకు స్తోత్రములు, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అయా నీ జీవం ఇచ్చినందుకే నీకు స్తోత్రములు ప్రభా. నీ మాటలను ప్రతి దినము అందిస్తూ మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ ఉన్నందుకే నీకు స్తోత్రములు తండ్రి. అయా నీ పైన ఇంకా ఎక్కువగా విశ్వాసంలో నమ్మకత్వంలో ఎదగడానికి తండ్రి మాకు వెన్నంటి ఉండి నడిపిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రతి కూడికలోను మా ప్రభా నీ మాటలను మాకు వినిపిస్తూ దేవా మా హృదయంను ధైర్యపరుస్తూ తండ్రి అయా నీ పైన మా ప్రభా మేము ఆనుకొని తండ్రి జీవించడానికి నువ్వు కృపనిచ్చినందుకే నీకు స్తోత్రములు. ఇదిగో ప్రభా, అనేకమైనటువంటి పరిస్థితులు మా ముందున్నప్పటికీ నీ దేవా ధైర్యంగా మేము కొనసాగుతూ ఉన్నామంటే ప్రభా నీవు మాకు అండగా ఉన్నందుకే నీకు స్తోత్రాలను చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మా ప్రభా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను తండ్రి. అయ్యా నా దేవా యేసయ్యా,
నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. కుటుంబాన్ని, సంఘాన్ని, మా ప్రభా నా తండ్రి, మేము ఉంటున్న ఈ యొక్క ప్రాంతాన్ని, మా యొక్క రాష్ట్రాన్ని, దేశాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని దేవాని యొక్క రెక్కల కింద కాచి కాపాడండి అయా. బలపరచండి, భద్రపరచండి, సంరక్షించి దేవా నీవు పరమ వైద్యుడుగా ఉండి దయతలుచుమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఈ యొక్క పునరుద్ధాన దినాన నీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యమును మాకిచ్చినందుకు, మమ్మల్ని సజీవ లెక్కలో జ్ఞాపకం ఉంచుకున్నందుకై నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలను చెల్లించుకుంటూ మా ప్రభు రక్షకుడు అంటే యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మనము ప్రభుని లేచి నిలవబడి స్తుతించుదాం. ఎంత కృపామయుడవు యేసయ్య అనే పల్లవి మాత్రము పాడి ప్రభుని మహిమపరచుదాం. నాతో కలిసి దయచేసి ఈ పల్లవి పాడాలని మనం చేస్తున్నాం. ఎంత కృపామయుడవు యేసయ్యా, నన్ను బ్రతికించినవయ్యా. ఎంత కృపామయుడవు యేసయ్యా, నన్ను బ్రతికించినవయ్యా. నలిగితివి సారితివి, నలిగితివి సారితివి, నాకై ప్రాణము నీతివి, నాకై ప్రాణము నీతివి. ఎంత కృపామయుడవు యేసయ్యా, మండలాంటిది మొండి హృదయం ఎండిపోయినా జీవితము. మండలాంటిది మొండి హృదయం ఎండిపోయినా జీవితము. మార్చినావు ఆశముగా, మార్చినావు ఆశముగా, ఇచ్చినావు ఎంతైన కొత్త జీవితం, ఇచ్చినావు ఎంతైన కొత్త జీవితం. ఎంత కృపామయుడవు యేసయ్యా, ప్రియ దేవుని సంగమా, మరొకసారి వాక్యము నిమిత్తము నాతో ప్రార్థనలో తలలోంచి ఏకీభవించండి. సర్వశక్తిమంతుడైన ప్రభువా, ఈ యొక్క పునరుత్థాన దినాన మీరు మమ్మల్ని ప్రేమించి మా పాపముల కొరకు ఆ కల్వరి శిలువలో మరణించి మా యొక్క శిక్షణంతటిని పూర్తి చేసి సమాజబడి లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచి సజీవుడుగా ఈ సంగమునకు శిరస్సుగా మీ శరీరంలో మమ్మల్ని అవయములుగా వెతికి రక్షించుకుని ఏర్పరచుకున్న మీ యొక్క ప్రేమ కొరకు కృతజ్ఞతలు. ఇదిగో మా తండ్రి యొక్క నిర్బంధ కాలంలో ఇమాన్యుయల్ ఎవెంజలికల్ సంఘ పరిచర్యలను వీడియో ఆడియోల ద్వారా నిర్వహించు మీరు మాకు ఇచ్చిన కుటుంబములను మీ వాక్యంలో మా తండ్రి బలపరుస్తూ సంరక్షించి పోషించి ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లించుటకు ఈ యొక్క మే మాసం అంతా మమ్మల్ని మీరు మీ రెక్కల కింద సంరక్షించి పరిచర్య జరిగించుటకు కృప చూపించినావు. ఈ యొక్క పునరుత్థాన ఆరాధనలో మాతో పాటు ఆరాధనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరిని మీరు తండ్రి అంగీకరిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము వినుటకును బోధించుటకును సిద్ధపడిన మమ్మలను పరిశుద్ధాత్మ శక్తితో మీ మహిమ కొరకు నడిపించుమని యేసుక్రీస్తులో వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ప్రియ దేవుని సంగమా, ఈ యొక్క మే మాసము చివరి పునరుత్థానంలో ఆరాధనలో మనం ఉన్నాం. మార్చి 22 నుండి ఈరోజు వరకు ఈ యొక్క వీడియో ద్వారా దైవ వర్తమానాలను మీరు వీక్షిస్తూ ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందుతూ
ఆయన యొక్క దయలో కనికరములో సంరక్షించబడి పోషించబడుతున్నందుకు అందరి పక్షంగా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ కూడా యేసు ప్రభు యొక్క కనికరము దయలో సురక్షితంగా సంరక్షించబడుతున్నారని దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క లాక్డౌన్ కొనసాగుతుంది, సడలిస్తూ ఉన్నారు. ఆయా పరిస్థితులు మన వ్యక్తిగత కుటుంబాల్లో సంభవిస్తూ ఉన్నాయి. ఆయన కృప మనలను విడిచిపోలేదు. ఈ యొక్క జూన్ మాసంలో మరికొంత సడలింపును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన విషయము మీ అందరికీ విదితమే. సడలింపులు ఎన్ని ఉన్నప్పటికీ ఆ కోవిడ్-19 సూచనలు ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ ప్రభువు అనుగ్రహించినటువంటి ఆయుష్ను ఆయన మహిమ కొరకు కాపాడుకుంటూ కొనసాగాలని దైవ జనునిగా మిమ్మల్ని కోరుతున్నాను. ప్రభు అట్టి జ్ఞానము అట్టి వివేచన ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. మీ యొక్క ప్రతి అవసరత కొరకు మా అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మాటలకు ప్రభు సాక్షిగా ఉంటున్నాడు. ఆయన మా ప్రార్థనలకు మీ పక్షంగా మేము చేస్తున్న కృతజ్ఞత విజ్ఞాపన ప్రార్థనలకు ఆయన దయచెప్పున ప్రతి ఒక్కరిని సంరక్షించి స్వస్థపరిచి పోషిస్తున్నాడు. ఇక ముందు కూడా అలాగునే చేయగల శక్తిమంతుడని ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యమును ధ్యానించబోతూ ఉన్నాం. 119వ కీర్తన 67వ వచనమును మనము గత కొలది వారములుగా ధ్యానిస్తున్నాం. ఈరోజు మరి చివరి అంశము, దయచేసి 119వ కీర్తన 67వ వచనంలో నాతో పాటుగా చదవండి. నేను చదువుతున్నాను, మీరు మీ యొక్క పరిశుద్ధ గ్రంథమును తీసుకొని ఈ యొక్క ఆరాధనలో నాతో పాటుగా ఉన్నందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. యేసు ప్రభు ఈ యొక్క వీడియో ద్వారా మీరు ఆయన వాక్యమును విని ఆరాధిస్తూ ప్రార్థనలో తలలు వంచి మోకరించిన ప్రతి సమయానికి తగిన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మలాకిలో ఒక మాట చెప్పబడింది. యెహోవా కొరకు ఒక ఇద్దరు కూడి మాట్లాడుకుంటున్నప్పుడు జ్ఞాపకార్థ గ్రంథంలో వారి పేరు రాయబడి ఉంటుందని. కనుక మనకు ఈ విషయము కొంత వింతగా ఉండొచ్చు, కానీ యేసు ప్రభు సర్వవ్యాప్తి. ఆయన విశ్వసించిన అందరి హృదయాల్లో ఏకకాలంలో ఉండి ప్రతి కృతజ్ఞత ప్రతి విజ్ఞాపన వింటూ ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మనము సామూహిక ఆరాధనల్లో లేకపోయినప్పటికీ పరిశుద్ధాత్ముడు విశ్వసించిన వారందరూ తమ తమ గృహాల్లో ఉండి ఆరాధనలో పాల్పొందుతూ ఉన్నారు. ప్రభువు మహిమపరచబడుతూ ఉన్నారు. అద్భుతమైనటువంటి పరిచర్యలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి కుటుంబంలో ప్రతి సంఘము ద్వారా ప్రపంచవ్యాప్తంగా జరిగిస్తున్నాడు. అద్భుతము ఆశ్చర్యము ఆయన మహిమపరచబడుతూ ఉన్నాడు. మరి ఈ సమయంలో 119 కీర్తన 67లో శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. శ్రమ కలగక మునుపు త్రోవ విడిచి తిని. ఇందులో త్రోవ విడిచి తిని అంటే తప్పిపోయిన వారి గురించి బైబిలు మనకు ఏమి నేర్పిస్తుంది? ఈరోజు ఈ తప్పిపోయిన వారిని ఉద్దేశించి పరిశుద్ధ గ్రంథము మనకు ఏమి నేర్పిస్తుంది అనే విషయాన్ని ధ్యానిస్తాం. దయచేసి 119
కీర్తన 67వ వచనమును, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. తప్పిపోయిన తర్వాత, ఒక అనుభవంలోనికి వచ్చిన తర్వాత దేవుని వాక్యము వైపు మరలటం అనేది ఎంత దీవెనకరమైందో, ఎంత ఆశీర్వాదకరమైందో మనము ధ్యానించబోతా ఉన్నాం. 119 కీర్తన 176వ వచనంలోనికి వద్దాం. 119వ కీర్తన 176వ వచనంలో, తప్పిపోయిన గొర్రెల వలె నేను త్రోవ విడిచి తిరిగి తిని నీ సేవకుని వెదికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను. ఇక్కడ కీర్తనాకారుడు తనను తాను తప్పిపోయిన గొర్రెతో పోల్చుకుంటూ ఉన్నాడు. వాస్తవంగా మందలో నుండి తప్పిపోయాడు. ప్రభువు మనలను ఒంటరిగా ఉండటానికి నిర్మాణం చేయలేదు, జీవమునివ్వలేదు. మనము ఆదికాండమును చూసినప్పుడు మొదటి అధ్యాయము 2వ అధ్యాయమును మనం గమనించినప్పుడు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాని కొరకు సాటి అయిన సహాయకుడిని చేస్తాను అని ప్రభు చెప్పాడు. వారిరువురు ఈ ప్రపంచంలో ఇరువురే ఉండాలనేది కూడా ప్రభు యొక్క ఉద్దేశం కాదు. మీరు ఫలించండి అని వారిని ఆశీర్వదించినాడు. కనుక ప్రభు ఒంటరిగా ఉండడానికి మనల్ని సృజించలేదు. అదే సమయంలో మనము మరుగుజ్జులాగా అక్కడే ఉండడానికి కూడా ప్రభు మనల్ని సృజించలేదు. ఫలించాలి. ఈ యొక్క కాలంలో మనం ఫలించడం గురించి వాక్యమును ధ్యానిస్తూ ఉన్నాం. కనుక ప్రభువు తన నామ మహిమార్థమై తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క రక్తంతో మనల్ని విమోచించబడినటువంటి వారితో సహవాసంలో కొనసాగాలని ఆయన యొక్క ఉద్దేశం. మనం అనేక సార్లు ఆయన స్వరక్తం చేత విమోచించబడినటువంటి సహవాసంతో కొనసాగకుండా వేరుగా ఉంటూ ఉన్నాం, తప్పిపోతూ ఉన్నాం. తప్పిపోయినటువంటి అనుభవాలు ఈరోజు క్రైస్తవ్యంలో కోకొల్లలుగా ఉన్నాయి. వారు ఆయన స్వరక్తం ఇచ్చి విమోచించబడినటువంటి సమాజము నుండి, సంఘము నుండి తప్పిపోయి ఒంటరిగా జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాల్ని, దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క మహిమను పొందుకోలేక తిరిగి మరలా ప్రభు సన్నిధికి రాలేక వారు ఈ భూమి పైన అనేకమైనటువంటి ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ ఇక్కడ కీర్తనాకారుడు నీ సేవకుని వెదికి పట్టుకొనుము ప్రార్థిస్తున్నాడు. నీ సేవకుని వెదికి పట్టుకొనుము ప్రార్థిస్తున్నాడు. ఈ కీర్తనాకారుని ప్రార్థన దేవుడు విని యేసుక్రీస్తును కాపరిగా ఈ లోకానికి పంపించినాడు. మనం హెచ్కేల్ గ్రంథంలో చూస్తాం. కాపరులు గొర్రెలను మేపకుండా, గొర్రెల యొక్క కష్టసుఖాలను విచారించకుండా ఉన్న సమయంలో దేవుడే తన కుమారుణ్ణి తప్పిపోయినటువంటి గొర్రెలకు కాపరిగా ఈ భూమి మీదకి పంపించినాడు. ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయం అందు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. మనము ఆయన నామ మహిమార్థమై విమోచించబడ్డాం. యేసుక్రీస్తు యొక్క రక్తం చేత విలువ పెట్టి కొనబడ్డాం. ఆయన స్వరక్తం ఇచ్చి విమోచించిన సంఘములో ఒకరికొకరు అవయవములుగా, యేసుక్రీస్తు శరీరంలో అవయవములుగా ఆయన శిరసత్వం కింద జీవించడం కొరకు మనలను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ రోజున
సంఘ సహవాసం లేకుండా క్రైస్తవులుగా చలమని అవుతూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథము అలా ఒంటరిగా ఉండుటాన్ని అనుమతించదు. మరి ఇక్కడ కీర్తనాకారుడు, నన్ను నీ సేవకుని వెదికి పట్టుకొనుము, ఎందుకనగా నేను నీ ఆజ్ఞలను మర్చువాడను కాను. తను తప్పిపోయాడు, మందలో నుంచి తప్పిపోయాడు. దేవుడు తన మహిమ కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజల్లో నుంచి తప్పిపోయాడు. ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయమందు నీవు స్వరక్తం ఇచ్చి విమోచించి ఆయన మహిమ కొరకు ఏర్పరచుకున్న సంఘములో నుంచి దేవుని వాక్యము నీతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయము నొచ్చుకొని నీ పాపములను విడిచిపెట్టడానికి ఇష్టపడకుండా యేసు ప్రభుతో నడవడానికి, యేసు ప్రభును విశ్వసించి వెంబడిస్తున్న సంఘంతో ఉండడానికి నీవు ఇష్టపడకుండా దేవుని నామమును స్తుతిస్తున్న వారితో ఉండడానికి ఇష్టపడకుండా నీ పాపము నిన్ను పరిశుద్ధ సంఘము నుంచి, యేసుక్రీస్తు యొక్క శరీరమైన సంఘము నుంచి బయటికి లాగినట్లయితే ప్రభు తిరిగి తన యొద్దకు రావాలని నీకు ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాడు. ఈ కీర్తనకారుడు ప్రభు సన్నిధిలో వెదికి పట్టుకొనుము, నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను అంటున్నాడు. మనము ఆయన యొక్క వాక్యం విని యేసుక్రీస్తు యొక్క మరణమును పునరుత్థానమును, ఆ క్రీస్తులో ఉన్నటువంటి పాప క్షమాపణను, నిత్య జీవాన్ని విని హృదయంలో ప్రభువుని ఒప్పుకొని తనను మన హృదయంలో చేర్చుకొని తిరిగి జన్మించిన ఆ మొదటి అనుభవాలను జ్ఞాపకం చేసుకొని దయతో ప్రభు వైపు తిరగాలని ఈ ఉదయకాలము మిమ్మల్ని ప్రభు నాకు ఇచ్చిన ఆలోచనను బట్టి ఆహ్వానిస్తున్నాను. నిన్ను చేర్చుకుంటాడు. ఆయన నీ కొరకు మరణించి సమాజబడి తిరిగి లేపబడ్డాడు. నువ్వు దుఃఖంతో ఒంటరిగా సంఘ సావాసంలో ఉండకుండా ఈ లోకంలో శ్రమలు అనుభవించడము దేవుడు ఇష్టపడడం లేదు. నీ దుఃఖాన్ని, నీ కన్నీళ్లను, నీ ఒంటరితనాన్ని తీసివేయడానికే ఆయన పరలోకాన్ని, దైవత్వాన్ని విడిచి భూమి మీదకి వచ్చినాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు వైపు తిరగాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. రెండో విషయంలోనికి వద్దాం. ఈ తప్పిపోయినటువంటి వారు ఈ యొక్క యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి విమోచించి తన కొరకు ఉండాల్సినటువంటి సంఘంలో ఉండకుండా తప్పిపోయిన వారు ఎక్కడ ఉంటారు అని మనము గమనించినట్లయితే సామెతలు 21వ అధ్యాయము 16వ వచనం. సామెతలు 21వ అధ్యాయము 16వ వచనం. దయచేసి చదువుదాం. వివేక మార్గము విడిచి తిరుగువాడు ప్రేతల గుంపులో కాపురముండును. వివేక మార్గము, యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి విమోచించిన తర్వాత మనం ఈ యొక్క సమాజంలో ఎలా బ్రతకాలో జ్ఞానమును, బుద్ధిని, వివేచనను అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే ఆయన యొక్క స్వరక్తం ఇచ్చి విమోచించిన సంఘము నుంచి నువ్వు ఒంటరిగా బయటికి వెళ్తావో దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క బుద్ధిని, వివేచనను మనము కోల్పోతాం. ఇక మనం ఎవరితో సహవాసం చేస్తాము అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రేతల గుంపులో కాపురం ఉంటాం. ప్రేతలు దేవునిని స్తుతించకుండా తననే ఆరాధించాలని, తననే స్తుతించాలని, భూమి ఆకాశములను సృష్టించినటువంటి సర్వశక్తిమంతుడైన దేవునికి పైగా కీర్తించబడాలని అతిశయపడినటువంటి ఆ యొక్క దూతలు, దేవుని చేత నెట్టబేయబడినటువంటి ఆ యొక్క దూతల సమూహము, దురాత్మల సమూహముతో మనం కాపురం ఉంటాం. వాటి పని ఏంటంటే జీవంగల దేవుణ్ణి స్తుతించనివ్వకుండా, ఆరాధించనివ్వకుండా, ఆయన ఆజ్ఞలకు మనము లోబడకుండా ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాపములను గుండా నడిపించుచు, దేవునిని మహిమపరచనివ్వకుండా, వాక్యమును విననివ్వకుండా, యేసు ప్రభుతో సహవాసంలో కొనసాగించనీయకుండా భయంకరమైనటువంటి పాపపు క్రియలను
జరిగిస్తూ సమాధానం లేకుండా చేయడమే దురాత్మల యొక్క పని. కనుక ఈ రోజున ఎంతో మంది యేసుక్రీస్తుని విశ్వసించి ఆయనను ఆరాధించి ఏదో ఒక కారణం వలన సంఘ సావాసంలో నుంచి వెళ్ళిపోయి భయంకరమైనటువంటి ఆ చెడు కార్యాలకు తమ యొక్క దేవుడిచ్చిన ఆయుష్ను, శక్తిని, సామర్థ్యాన్ని ఉపయోగించి శ్రమల గుండా వెళ్తా ఉన్నారు. ఈరోజు ప్రియ దేవుని సంగమా, నీవు ఆయన స్వరక్తం ఇచ్చి విమోచించి వాక్యం అందిస్తున్న సంఘములో కొనసాగుతూ ఉన్నావా? లేక సంఘమును విడిచిపెట్టి ఆ ప్రేతల గుంపులో నీ జీవితాలను మార్చుకుంటానని వెళ్తున్నావా? ప్రేతలు నీకు సంతోషాన్ని ఇవ్వవు, జ్ఞానాన్ని ఇవ్వవు, వివేచనాన్ని ఇవ్వవు. యేసుక్రీస్తు ప్రభువారి నీ కొరకు ఆ కల్వరి శిలువలో మరణించినాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన 3వ దినమున తిరిగి లేచినాడు. నీ జీవితాన్ని బాగు చేయడానికే కదా. క్రీస్తుని విశ్వసించని వారితో నీవు ఎన్ని సంవత్సరాలు సహవాసం చేసినా దేవుడిచ్చిన వివేచనను నువ్వు కోల్పోతావు. దేవుని యొక్క ఆజ్ఞలను నువ్వు కోల్పోతావు. అనవసరమైనటువంటి శ్రమలు, నిందలు, అవమానాల గుండా వెళ్ళవలసి వస్తుంది. నువ్వు బాధపడడం యేసుప్రభుకి ఇష్టం లేదు. సహోదరుడా, సహోదరి, నువ్వే స్థితిలో ఉన్న స్థితిలోనే యేసుప్రభు వైపు రావాలని ప్రేమపూర్వకంగా నిన్ను ఆహ్వానిస్తున్నాను. ఈ సందేశం నీ కొరకనేమో. నువ్వు ఈ సమయంలో దుఃఖంతో ఉన్నావా, అనారోగ్యంతో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నావా? జీవంగల యేసయ్య నీ చెంత ఉన్నాడు. ఒక్కసారి ఆయన వైపు తిరగాలని ప్రభు పేట నీకు మనవి చేస్తున్నాను. యేసు ప్రభు సజీవుడు సుమా. ప్రభు నీ కొరకు 2000 సంవత్సరాల క్రితమే నా పాప శిక్షను ఆయన శరీరపై వేసుకున్నాడు. దయచేసి మనం గమనిద్దాం. ఈ యొక్క వేరుండేటటువంటి వారి పరిస్థితిని గురించి పరిశుద్ధ గ్రంథం ఏమి చెబుతుంది? సామెతలు 27వ అధ్యాయము 8వ వచనంలోనికి వద్దాం. సామెతలు 27వ అధ్యాయము 8వ వచనం. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. తన ఇల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానం. ఇల్లు భౌతిక సంబంధమైన ఇల్లు, సొంత భార్యతో, సొంత తల్లిదండ్రులతో, తోబుట్టులతో ఉన్నప్పుడు ఆ ప్రేమానురాగాలు వేరు. అదే సమయమందు ఆయన సరక్తం ఇచ్చి విమోచించినటువంటి సంఘములో ఉండటము, సంఘములో ఉన్నటువంటి దీవెనలు, సంఘములో నువ్వు ప్రభుతో కలిసి మాట్లాడతావు. ఆయన స్వరక్తం ఇచ్చి విమోచించినటువంటి పరిశుద్ధుల గుంపులో దేవుని మాటలు, యేసుక్రీస్తు యొక్క మాటలు, ఆయన శక్తి, ఆయన జ్ఞానము, ఆయన ప్రేమ, ఆయన దయ నీకు వినబడుతూ ఉంది. ఆయనను నువ్వు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నప్పుడు యేసు ప్రభు వారు నీ హృదయంలో ఉండి నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, వివేచనని ఇస్తాడు. నీ కుటుంబాన్ని సంరక్షించుకోవడానికి, సమాజంలో ఇతరులతో ఎలాంటి వ్యవహారాన్ని నడపాలో కావలసినంత సామర్థ్యాన్ని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన మహిమైశ్వర్యంలో నీ అవసరతలన్నింటిని కూడా తీరుస్తాడు. ఆయన నీ లోపల ఉండి ఈ భూమి మీద ఒక ఉన్నతమైన స్థితిలోనికి నిన్ను నడిపిస్తాడు. నువ్వెప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క మందిరాన్ని, దేవుని యొక్క ఇల్లును నువ్వు విడిచిపెడతావో గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు. గూడు విడిచినటువంటి పక్షి వాతావరణమును తట్టుకోలేకపోతుంది. ఎండ వేడిమిలో అది కాలుతూ ఉంటుంది, వర్షంలో అది తడుస్తూ ఉంటుంది, చలికి వణుకుతూ ఉంటుంది. తన యొక్క గుంపులో తను లేదు కాబట్టి తను ఎక్కడికి వెళ్ళినా తన వారు తనకు కనబడినప్పుడు, చేర్చుకున్నప్పుడు ఒంటరిగా మిగిలిపోతుంది. ఈ రోజున ఎంతో మంది సంఘము లేక కుమిలిపోతూ ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. దేవుని మాటలు లేక, ప్రార్థన లేక, ఆశీర్వాదం లేక ఈ రోజున నిరుద్యోగము, ఆర్థిక ఇబ్బందులు, శ్రమలు, నిందలు, అవమానాలు, ఒంటరితనం. ఎందుకో తెలుసా? కాపరి లేడు, దొడ్డి లేదు. ఈ రోజున వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు దేవుని విశ్వసించని వారి యొద్దకు వెళ్ళిపోయి తాత్కాలికమైన పరిష్కారం కొరకు సూచనలను తీసుకొని వాటిని అమలుపరిచి తృప్తి లేక, వాటిని అమలుపరుస్తుండగా లాభం లేక ఎంతో మంది
ఆత్మ న్యూన్యతలోనికి వెళ్ళిపోతా ఉన్నారు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో సంతోషంతో ఆనందంతో దీర్ఘకాల ఆయుషతో ఐశ్వర్యంతో ఉండడానికి ఈ లోకంలో నుంచి నిన్ను వెతికి రక్షించుకున్నాడు. ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి వచ్చినటువంటి దేవుడు తెలుసా? ఆయన నీ కొరకు ఆ కల్వరి శిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఈ భూమి ఆకాశంలో చేసిన దేవుడు సర్వశక్తిమంతుడు, మరణము ములును విరిచిన ప్రభువు. ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. ఆయన పొందిన దెబ్బలలో నీకు స్వస్థత ఉన్నది. ఆయన గాయముల ద్వారా నీ యొక్క రోగములను నయం పరిచే శక్తి ఆయనకున్నది. ప్రియ దేవుని సంగమా, ఈ ఉదయకాల సమయమందు గూడు విడిచిన పక్షిలాగా ఉండడానికి, ఒంటరిగా ఉండడానికి, దుఃఖంతో ఉండడానికి, అనారోగ్యంతో ఉండడానికి ప్రభు ఇష్టపడటం లేదు. ఆయన స్వరక్తం ఇచ్చి విమోచించిన పరిశుద్ధులతో ఆయన శిరసత్వం కింద యేసుక్రీస్తులో ఉన్నటువంటి జీవము నీకు అందాలని, ఆ జీవములో నీవు చలిస్తూ ఫలించాలని యేసు ప్రభు యొక్క ఆశ ఆసక్తి అయి ఉన్నది. ప్రభువును ఎందుకు వదిలిపెట్టినావు? సంఘాన్ని ఎందుకు విడిచిపెట్టినావు? ఆయన స్వరక్తం ఇచ్చి విమోచించిన పరిశుద్ధుల సహవాసాన్ని నువ్వు ఎందుకు కోల్పోతున్నావు? ఆయన ప్రాణం ఇచ్చి నేను వెదికి రక్షించినాడు. ఇక్కడ ఈ కీర్తనకారుడు వెదికి పట్టుకో, నీ ఆజ్ఞలు నేను మర్చిపోవడం కాదు, నేను త్రోవ తప్పినాను అని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. ఈ సమయంలో ఉన్న స్థితిలో ప్రియ దేవుని సంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఆడియో ద్వారా ఈ సందేశాన్ని వింటున్నావు. యేసు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నీ కొరకు మరణించినాడు. ఆయన నీ కొరకు మరణము ములును విరిచినాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నిన్ను చేర్చుకోవడానికి శక్తిమంతుడు, ఆయన దయా ప్రేమ కలిగిన వాడు. ఆయన వైపు తిరగాలని ప్రభు పేరట నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాను. మనము గమనిద్దాం దయచేసి. ఈ తప్పిపోయిన వారి యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే విలాప వాక్యాలు 4వ అధ్యాయము 14వ వచనంలోనికి వద్దాం. నాలుగవ అధ్యాయం విలాప వాక్యాలు 4వ అధ్యాయము 14వ వచనం. 4వ అధ్యాయము 14వ వచనం. జనులు వీధులలో అందుల వలె తిరుగులాడెదరు, వారు రక్తము అంటిన అపవిత్రులు, ఎవరునూ వారిని వస్త్రములను ముట్టకూడదు. ఎప్పుడైతే నీవు దేవుని యొక్క సన్నిధి నుంచి, దేవుని వాక్యము నుంచి, పరిశుద్ధుల సహవాసంలో నుంచి తప్పిపోయావో గుడ్డివాడిగా ఉంటాం. ప్రభు మనలను గుడ్డితనంలో నుంచి వెలుగులోనికి తీసుకొచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభు వారు వెలుగుగా ఈ లోకానికి వచ్చినారు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని, ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డల యొక్క సహవాసాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని, యేసు ప్రభు యొక్క సన్నిధిని మనం కోల్పోతామో ఈ యొక్క లోకంలో, ఈ ప్రపంచంలో మనము కన్నులుండి కూడా వీధులలో అందులలాగా తిరుగుతూ ఉంటాం. ఈ తప్పిపోయిన వారి గురించి దేవుని వాక్యము, వారు రక్తము అంటిన అపవిత్రులు, ఎవరును వారి వస్త్రములను ముట్టకూడదు. నువ్వెప్పుడైతే దేవుని సన్నిధి నుంచి బయటికి వెళ్తావు, సంఘ సహవాసంలో నుంచి బయటికి వెళ్తావు, నువ్వు దేవుని నుంచే బయటికి వెళ్ళినావు. ఇక నీతో ఎవరు సహవాసం చేయరు. నువ్వు ఆయన స్వరక్తం ఇచ్చి విమోచించినటువంటి ఆశీర్వదించబడినటువంటి గుంపులో నుంచే బయటికి వెళ్ళిన తర్వాత పైకే నీతో మాట్లాడతారు. నీవు యేసుక్రీస్తు యొక్క స్వరక్తం ఇచ్చి విమోచించిన సంఘంలో నుంచి బయటికి వెళ్ళినాక నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోయిన వ్యక్తిగా సమాజంలో ఉంటావు, కుటుంబంలో ఉంటావు. ఈ భూమి ఆకాశములను సృష్టించి మనందరి పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచిన క్రీస్తు యేసును కలిగిన నీవు, ఆయన రక్తం చేత విమోచించబడిన నీవు ఆ సంఘమును విడిచిపెట్టినప్పుడు సమాజము నిన్ను గుర్తించదు కదా, దగ్గరికి కూడా రానివ్వదు. ఎవరు వారిని పలకరించరు, ఎవరు వారిని చేర్చుకోరు. ఎందుకంటే సృష్టికర్తను మర్చినావు, విడిచినావు.
దేవుడు లేకుండా ఈ ప్రపంచంలో ఎవరు బ్రతకరు. ప్రతి వ్యక్తికి దేవుని అవసరత ఉంది. ప్రస్తుత దినాలను మనం గమనిస్తున్నాం. సృష్టికర్త వైపు తిరుగుతా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తును నీ హృదయంలో చేర్చుకో. ఆయన వైపు తిరుగు. ఆయన మనందరి పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. నేను ముగిస్తున్నాను. చివరి వచనాన్ని మనం దయచేసి చదువుకుందాం. 1 పేతురు 2వ అధ్యాయం 25వ వచనంలోనికి వద్దాం. మొదటి పేతురు 2వ అధ్యాయము 25వ వచనంను గమనించినట్లయితే, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడనైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని. అపొస్తలుడైనటువంటి పరిశుద్ధ పేతురు సంఘమును ఉద్దేశించి పరిశుద్ధ ఆత్మ ప్రేరేపణతో తను ఈ పత్రికలో రాస్తున్నటువంటి మాట, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. మన ఆత్మలకు కాపరి, అధ్యక్షుడు, మనలను నడిపించేవాడు, మనందరి పాపముల కొరకు మరణించి సమాధి చేయబడి మృత్యుని గెలిచి సజీవుడుగా విశ్వసించిన అందరి హృదయంలో ఉన్న యేసు ప్రభు మనకు కాపరి. మనము కాపరి యొక్క అధ్యక్షతన జీవించాలి. ఆ బాధ్యతను ఆయన ఎన్నుకున్న కాపరులకు ఈ భూమి మీద ఇచ్చినాడు. ఆయన ప్రధాన కాపరి కనుక ఈ రోజున ఎంతో మంది దైవజనుణ్ణి, దేవుడు ఏర్పాటు చేసిన సేవకుని కోల్పోతా ఉన్నారు. సంఘాన్ని కోల్పోతా ఉన్నారు, వాక్యాన్ని కోల్పోతా ఉన్నారు, ప్రార్థనను కోల్పోతా ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, ఈ తప్పిపోయినటువంటి వారి పరిస్థితులు చాలా దుఃఖకరంగా ఉంటాయి. ఆయన స్వరక్తం ఇచ్చి విమోచించినటువంటి సంఘానికి యేసు ప్రభు వారే కాపరి, యేసు ప్రభు వారే అధ్యక్షుడు. కనుక నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా యేసుక్రీస్తు వైపు తిరగాలని నీకు ఆహ్వానం ఇస్తున్నాను. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతుంది కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. ఈ కీర్తనకారుడు 119:67లో నేను తప్పిపోయాను, నీ యొక్క వాక్యం వైపు నేను తిరుగుతున్నానని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి వ్యక్తిగత జీవితంలో అనేక సార్లు మనము దేవుని సన్నిధి నుంచి వైదొలుగుతాం, తప్పిపోతాం. అక్కడే ఉండడానికి దేవుడు నిన్ను ఆయన విలువైన రక్తం ఇచ్చి తన కొరకు విమోచించలేదు. నీవు దేవుని కొరకు విమోచించబడ్డావు, ఒక వ్యక్తి కొరకు కాదు. ఆయన ప్రాణం పెట్టాడు. నీ పాపంలోకి రావాల్సిన శిక్ష యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు ఆ శిలువ మీద తన ప్రాణం పెట్టాడు. మనము పొందవలసిన శిక్ష, మనకు రావాల్సినటువంటి శిక్ష, దైవత్వాన్ని విడిచి దాసుడుగా రిక్తుడుగా దేవుడు మానవుడుగా ఈ భూమి మీద పుట్టి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి మన సిలువనెత్తుకొని మన కొరకు మరణించి మన శిక్షను తొలగించినాడు. ఆయన రక్తం చేత మనల్ని విమోచించినాడు. ఆయన రక్తం చేత విమోచించబడ్డాం. ఆ పాపము నుంచి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆ చెడు నుంచి యేసు ప్రభు వైపు రావాలని ఈ యొక్క సమయంలో నిన్ను ప్రభు కోరుతా ఉన్నాడు. ఆత్మల కాపరి, మన ఆత్మలకు ఆయన కాపరి. ఈ శరీరము ఈ లోకాన్ని విడుస్తుంది. ఈ శరీరమును నడిపిస్తున్న ఆత్మ యేసు క్రీస్తులో ఉంటే నిత్య జీవంలోనికి వెళ్తుంది. ఒకవేళ యేసు క్రీస్తులో లేకపోతే ఆ నిత్య శిక్ష, ఆ నిత్య నరకము, ఆ అగ్నిలోనికి వెళ్తుంది. కాబట్టి క్రీస్తు వైపు, యేసుక్రీస్తు వైపు తిరగాలని, ఆయన వైపు రావాలని మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను.
యేసు ప్రభు మన కాపరి, యేసు ప్రభు మన అధ్యక్షుడు. ఆయనను విడిచి తిరగటం వలన మనకు ఏ ఆశీర్వాదాలు ఉన్నాయి? ఈ యొక్క నిర్బంధ కాలంలో, ఈ లాక్డౌన్లో అద్భుతమైన రీతిలో నిన్ను సంరక్షించి పోషించాడు కదా, కాపాడుతున్నాడు కదా. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రియ దేవుని బిడ్డలారా ఈ యొక్క కోవిడ్-19 బారిన పడ్డారు, తమ వారిని కోల్పోయారు, దుఃఖంతో ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. మీరెన్నో వార్తలు చూస్తున్నారు, టీవీని చూస్తున్నారు. వారి యొక్క సొంత గ్రామాలను విడిచి వలస వచ్చారు. వారు ఇక్కడ ఉండలేక గూడు విడిచి వచ్చారు, ఆకలి కొరకు వచ్చారు. వారు వచ్చారు బుక్కెడు బువ్వ కొరకు వచ్చారు. ఈ సమయంలో ఇక్కడ ఉండలేక తమ సొంత గ్రామానికి వారు వేల కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు. వారి కాళ్ళు పొక్కులు వచ్చాయి, దారిలో కొంతమంది మరణించారు. ప్రియ దేవుని సంగమా, చూడండి, దేవుని యొక్క సన్నిధిని విడవడం, దేవుని ఇంటిని విడవడం మనకు ఆశీర్వాదాన్ని ఇవ్వడు. ఆయన నీ కాపరి, నీ ఆత్మను కాపాడుతాడు. నీకున్నటువంటి రోగముల నుండి స్వస్థత ఇస్తాడు. ఆయన పొందిన దెబ్బలలో స్వస్థత ఉంది కదా. ఆయన మనందరి పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచినాడు. యేసు ప్రభు ఈరోజు సజీవుడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా యేసు ప్రభు వైపు తిరిగి ప్రార్థించు. ప్రభు నీ హృదయంలో నివసిస్తాడు. రాబోయే మాసంలో ఆయన నీకు కాపరిగా, అధ్యక్షుడిగా ఉండి జ్ఞానమునిచ్చి, వివేచననిచ్చి, ఉన్నతమైన స్థితిలో ప్రభు నీకు కాపరిగా, అధ్యక్షుడిగా ఉండి నడిపిస్తాడు. రండి, మనం అందరం తలలోంచి యేసు ప్రభు కాడ ప్రార్థిస్తాం. నన్ను వెదికి పట్టుకో, నేను నీ ఆజ్ఞలను మరచువాడను కాను అని కీర్తనకారుడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, యేసు క్రీస్తు నీ కాపరి, ఆయన అధ్యక్షుడు, మన ఆత్మలను కాపాడగల శక్తిమంతుడు, మరణము ములును విరిచిన ప్రభు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు ఉంచినారు. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. యేసు ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు. మీరు మోకరించడాన్ని ఆయన చూస్తున్నారు. మీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు. మీరు ఒంటరిగా ఉన్నారు, చింతించవలసిన పని లేదు. ఏ స్థితిలో ఉన్నా ప్రభు దగ్గరికి రావాలని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఆయన నిన్ను చేర్చుకుంటాడు, ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, ఓదారుస్తాడు. ఆయన నీకు జ్ఞానం ఇస్తాడు, వివేచననిస్తాడు, స్వస్థత ఇస్తాడు, దీర్ఘ ఆయుష్ని ఇస్తాడు. ఆయన మహిమైశ్వర్యంలో ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఈ నిర్బంధ కాలంలో నువ్వే రీతిగా సంరక్షించబడి, పోషించబడి, ఏ పరిస్థితుల్లో కూడా వచ్చినప్పటికీ రాబోయే నూతన మాసం దీవెనకరమైన మాసముగా ఉండుటకు యేసయ్య కాపుదల కిందికి రావాలని, ఆయన నిన్ను నడిపించడానికి, నీ యొక్క జీవితం పైన అధ్యక్షుడిగా ఉండి నీకు ఆలోచనలనిచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, శక్తినిచ్చి, ఈ యొక్క నిర్బంధ కాలంలో ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని తట్టుకున్నట్టుకు శక్తిని ఇవ్వటానికి, నీతో ఉండడానికి, నిన్ను నడిపించడానికి ఆయన మన ఆత్మలకు కాపరిగా, సజీవుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుడు, సజీవుడు. విశ్వాసం ద్వారా మన హృదయంలోనికి వస్తాడు. నువ్వేం చేయవలసిన పని లేదు. నీ పాపముల కొరకు యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడని నమ్మితే చాలు సహోదరుడా. ఆయన నీ హృదయంలో నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. సర్వశక్తిమంతుడవైన దేవా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైనటువంటి మా ప్రభువా, అవును ప్రభువా, మీరు మమ్మల్ని ప్రేమించారు, మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని విమోచించినారు. తండ్రి, నీ శరీరంలో అవయవములుగా నీ శిరసత్వం కింద జీవించడానికి ఈ లోకంలో నుంచి మమ్మల్ని వెదికి పట్టుకున్నప్పటికి కూడా మేము నీ వాక్యముకు లోబడకుండా, మా ప్రభువా, నీతో ముచ్చటించకుండా, మిమ్మల్ని స్తుతించకుండా ఈ లోకంలో ఉన్నటువంటి ఆకర్షణలకు ప్రభావితం అయిపోయి మా తండ్రి దారి తప్పిపోయినా, ఈ దారి తప్పడం వలన ఎన్ని నష్టాలు ఉన్నాయో, ఎంత దుఃఖం ఉన్నదో, ఎంత ప్రమాదం ఉన్నదో మీ లేఖనముల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చినాం. అయ్యా, మేము దారి తప్పిపోవడం వలన గూడు విడిచిన పక్షుల్లాగా వివేచన కోల్పోతాం, గుడ్డివారుగా ఉంటాం. మమ్మల్ని ఎవరు కూడా చేరదీయరు తండ్రి. అయ్యా, మరి ఇలాంటి ఒంటరితనాన్ని మీరు ఇష్టపడతలేరు కనుక ప్రభువా, మమ్మల్ని
వెదికి పట్టుకోనామని, మీ వాక్యాన్ని మర్చినటువంటి వారం కాదు. ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి నీ ప్రియ బిడ్డలు, అయ్యా నీవిచ్చిన ఈ రక్షణను కోల్పోయారేమో, సంఘ సావాసాన్ని కోల్పోయారేమో. ఇదిగో ప్రభువా, నీ యొక్క అధ్యక్షతన మీ కాపరిత్వంలో ఉండకుండా ఆ ప్రేతల గుంపులో దుఃఖంతో, మా ప్రభువా ఒంటరితనంతో, మా ప్రభువా శ్రమల్లో నిందల్లో ఉన్నారేమో ప్రభువా. అటు వారిని మీరు చూస్తున్నారు, వారికి మరొక అవకాశాన్ని మీరు దయచేస్తున్నారు. దేవా, దయతో ఈ యొక్క సందేశం విని యేసయ్య వారు నీ వైపు తిరగడానికి సహాయం చేయండి. చేర్చుకునే దేవుడవు, దయగలిగిన దేవుడవు, కృపగలిగిన దేవుడు. ఎంతో మంది ఈ రోజున ఒంటరిగా జీవిస్తున్నారు, ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నారు, అనారోగ్యంతో సతమతం అవుతున్నారు, నిరుద్యోగం ఉంది. మా తండ్రి, రేపటి పరిస్థితి ఊహించుకోలేని విధంగా ఉంది. ఏదేమైనప్పటికీ యేసు ప్రభువా నీ వైపు తిరిగినప్పుడు నీవు మమ్మల్ని కాపాడుతావు, మాకు నిత్యావసరతలను తీరుస్తావు, సంపూర్ణమైన ఆరోగ్యముని ఇస్తావు, శక్తిని ఇస్తావు, జ్ఞానాన్ని ఇస్తావు, దీర్ఘాయుష్యుని ఇస్తావు. నీవు మా ఆత్మలకు కాపరివి, నీవు మా అధ్యక్షుడవు, మా ప్రభుడవు. యేసు ప్రభువా ఈ యొక్క ఉదయకాల సమయమందు ఈ యొక్క వాక్యము వింటున్న వారందరికీ కాపరివి, అధ్యక్షుడవు ప్రభువా. అందరి హృదయాల్లో వారు నిన్ను ఆహ్వానిస్తున్నట్లయితే, విశ్వాసం ద్వారా వారు నిన్ను ఆహ్వానిస్తున్నట్లయితే, వారి హృదయాల్లో నివసించి ప్రభువా నీ కాపుదల తండ్రి, నీ సార్వభౌమాధికారత్వమును అనుగ్రహించి రాబోయే మాసములు, రాబోయే సంవత్సరాల్లో తండ్రి ప్రతి ఒక్కరిని కాయుమని, సంరక్షించుమని, స్వస్థపరచుమని, నీ మహిమ ఐశ్వర్యంలో ప్రతి అవసరత తీర్చుమని మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాను. మమ్మల్ని ఈ పరిచర్యలను, మా కుటుంబాలను, దేశమును, రాష్ట్రమును, ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా కాసేటటువంటి కాపరివి, నీవే అధ్యక్షుడవు. మీ మహిమైశ్వర్యంలో ప్రతి పరిస్థితిని మార్చగల దేవుడవు. మీరు పొందిన దెబ్బలలో స్వస్థత ఉంది, మీరు ఒలికించిన రక్తం ద్వారా పాపములు క్షమించబడుతూ ఉన్నాయి. మీ పరిశుద్ధాత్మ శక్తితో మీ మహిమ కొరకు మమ్మల్ని నడిపించమని, గడిచిన సంవత్సరాల్లో, గడిచిన మాసాల్లో మీరు ఇచ్చిన కాపుదల, స్వస్థత, సంరక్షణ కొరకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ సమయమందు తప్పిపోయిన స్థితిలో ఉన్నటువంటి మాకు మరొకసారి మీరు కాపరి అధ్యక్షుడని, మా ప్రభువా మీ సన్నిధిలో మేము ప్రార్థించినప్పుడు ఉన్న స్థితిలో మమ్మల్ని చేర్చుకునే దయాహృదయుడవైన దేవుడవని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, ఈ సమయంలో యేసు ప్రభువా నీ వైపు తిరిగిన వారందరినీ చేర్చుకొని ఆశీర్వదించమని సమస్తమును మీ దయాకృపగల హస్తములకు అప్పగించుకొనుచు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క తోడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి, కాపుదల తప్పిపోయిన ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు కాపరి అధ్యక్షుడని, ఆయన వైపు తిరిగి ఆయనతో నడవాలని తీర్మానం చేసుకున్నటువంటి వారికి, ఆయన సన్నిధిలో తలలు ఉంచిన ప్రతి ఒక్కరికి, ప్రతి తలంపుకు, ఆలోచనలకు, స్థానిక సంఘ పరిచర్యలకు, ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి సదా తోడై నడిపించునుగాక. ఆమేన్.